న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు దిల్మా రౌసెఫ్. మొదటి మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ విజేతగా ఏ జట్టు నిలిచింది? ముంబై ఇండియన్స్. దేశంలోనే మొదటిసారిగా రైట్ టు హెల్త్ బిల్లును ఆమోదించిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తల్లో నిలిచింది? రాజస్థాన్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని 2023 మార్చి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు? న్యూఢిల్లీ. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు 2023 మార్చిలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎంత మొత్తం ఆర్థిక సాయాన్ని అందించింది? $3 బిలియన్. అమెరికా కళారంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ప్రతిష్టాత్మక నేషనల్ హ్యుమానిటీ మోడల్ను 2021కి గాను 2023 మార్చిలో ఏ భారతీయ అమెరికన్ నటి, నిర్మాతకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రదానం చేశారు? మిండీ కేలింగ్. కేరళలో మొదటి ట్రాన్స్జెండర్ లాయర్గా కేరళ బార్ కౌన్సిల్లో ఎవరు పేరు నమోదు చేసుకున్నారు? పద్మా లక్ష్మి. ప్రపంచ ఆనంద సూచీ నివేదిక 2023 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ దేశం ఏది? ఫిన్లాండ్. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నూతన సీఎండీగా ఎవరు నియమితులయ్యారు? జి. కృష్ణకుమార్. 2021లో తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ జీవిత చరిత్రగా బిపిన్ ద మ్యాన్ బిహైండ్ ద యూనిఫామ్ పేరిట రచించిన రచయిత్రి ఎవరు? రచనా బిస్త్ రావత్. పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులను దేశవ్యాప్తంగా ఎన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? 7. ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 8 పేరిట అంతర్జాతీయ విమానయాన ప్రదర్శనను ఎక్కడ నిర్వహించారు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సామాజిక న్యాయం, సాధికారత. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022 నివేదికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? గణాంకాలు, కార్యక్రమాల అమలు. దేశంలో అమలవుతోన్న ఏ పర్యాటక యాత్రా కార్యక్రమంలో భాగంగా ఐఆర్సీటీసీ దాదాసాహెబ్ అంబేద్కర్ యాత్రను ప్రారంభించారు? దేఖో అప్నా దేశ్. ఉత్తరప్రదేశ్లో పెట్టుబడుల కల్పనలో భాగంగా 7,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు ఏ దేశం ప్రకటించింది? జపాన్. తాజాగా విడుదలైన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక 2021-22 ప్రకారం దేశంలోని మొత్తం కార్మిక శక్తిలో వ్యవసాయ రంగం వాటా ఎంత శాతంగా ఉంది? 45.5%. జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? మార్చి 16. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ను ఏటా మార్చి 20న ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోంది. 2023లో ఏ థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు? బీ మైండ్ఫుల్, బీ గ్రేట్ఫుల్, బీ కైండ్. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము జెనీవాలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఎక్స్టర్నల్ ఆడిటర్గా తాజాగా నియమితులయ్యారు. ఈయన ఎంతకాలం ఈ పదవిలో ఉంటారు? 2024 నుండి 2027 వరకు. ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఎవరు ఎంపికయ్యారు? సజ్జన్ జిందాల్. డిజిటల్ వాణిజ్య అభివృద్ధి కోసం భారత ప్రభుత్వానికి చెందిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ వేదికలో చేరుతున్నట్లు ఏ ఆన్లైన్ వ్యాపార సంస్థ ప్రకటించింది? అమెజాన్. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, చైనాకు మధ్య ఉన్న మెక్మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా ఇటీవల ఏ దేశం గుర్తించింది? అమెరికా. బాలల హక్కులకు సంబంధించి భారత్లో యూనిసెఫ్ రాయబారిగా ఏ బాలీవుడ్ నటుడు నియమితులయ్యారు? ఆయుష్మాన్ ఖురానా. 2023 మార్చి 4న న్యూఢిల్లీలో వర్షపు నీటిని పరిరక్షించేందుకు
క్యాచ్ ద రెయిన్ 2023 ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇటీవల మరణించిన ప్రముఖ నర్తకి కనక్రీలే ఏ నృత్యంలో ప్రసిద్ధిగాంచారు? మోహిని అట్టం. సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రష్మీ శుక్లా. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ రూపొందించిన గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ అధ్యయనం ప్రకారం ప్రమాదంలో అత్యంత కాలుష్య దేశం ఏది? చాద్. 2023 హాకీ వరల్డ్ కప్ను విజయవంతంగా నిర్వహించినందుకు ఏ దేశానికి బెస్ట్ ఆర్గనైజర్ అవార్డును ఏషియన్ హాకీ ఫెడరేషన్ అందించింది? భారత్. 2023 ప్రపంచ క్షయ దినోత్సవం మార్చి 24న ఏ థీమ్తో నిర్వహించారు? ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. 2023 హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ చలనచిత్ర పురస్కారాల్లో RRR చిత్రం ఎన్ని పురస్కారాలను గెలుచుకుంది? 5. 2023కు గాను BBC ఇండియన్స్ స్పోర్ట్స్ ఉమెన్ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? మీరాబాయి చాను. ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాలో గౌరవ అధికారిగా నియమితులైన భారతీయ వ్యాపారవేత్త ఎవరు? రతన్ టాటా. ప్రభుత్వం సరఫరా చేసే అన్ని మొబైల్ ఫోన్లలో టిక్టాక్ను నిరోధిస్తూ ఏ దేశ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది? కెనడా. ఉమెన్ బిజినెస్ అండ్ ద లా ఇండెక్స్ పేరిట ఏ అంతర్జాతీయ సంస్థ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 146వ సమావేశాన్ని 2023 మార్చిలో ఏ దేశంలో నిర్వహించారు? బహ్రెయిన్. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా 2023 మార్చి 21న ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వృక్ష సంపద యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఏ భారత పారిశ్రామికవేత్తకు 2023 మార్చిలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ప్రదానం చేసింది? నవీన్ జిందాల్. వేదాల్లోని జ్ఞానాన్ని అందరికీ అందించేందుకు ది వేదిక్ హెరిటేజ్ పోర్టల్ను 2023 మార్చిలో న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? హోంమంత్రి అమిత్ షా. బ్రాండ్ ఫైనాన్స్ ర్యాంకింగ్స్ 2023 ప్రకారం ప్రపంచంలోని అత్యుత్తమ 10 టెలికాం బ్రాండ్లలో రిలయన్స్ జియో ఎన్నో స్థానంలో నిలిచింది? 2వ స్థానం.